రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రైతులకు అండగా ప్రభుత్వం ముందడుగు వేసింది. వేములవాడ మార్కెట్ యార్డులో సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆధునిక వ్యవసాయంలోనే రైతులకు లాభసాటి ఆదాయం లభిస్తుందని, అందుకే భారీ సబ్సిడీలతో పరికరాలు అందజేస్తున్నట్లు విప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 2369 పరికరాలను రైతులకు అందజేశారు. కొంచెం గ్యాస్ చూడండి, చూపిస్తాము. ఇప్పుడు ఈ బరువు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా రోడ్డువేటర్లు కానీ కల్టివేటర్లు కానీ స్ప్రేయర్లు కానీ స్ప్లిట్లకు సంబంధించి గతంలో 90% పైప్స్ కూడా సబ్సిడీ ఇచ్చే సందర్భం కానీ సన్నకారు చిన్నకారు రైతుకు ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయం ద్వారా వారు అభివృద్ధి పద్ధతుల్లోకి వెళ్ళాలి, చక్కగా వ్యవసాయ జీవుల్లో ఆర్థికంగా ఎదగాలని చెప్పి తీసుకున్నటువంటి కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఆ తదుపరి 10 ఏళ్ళ తర్వాత మన అధికార పేరుతో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి ఆ పరిపాలనలో అసలు ఈ వ్యవసాయ యాంత్రీకరణ లేదు. ఎందుకంటే ఏదైనా రోగం వస్తే జిందా తెలుసు చేసుకుంటే సర్వరోగ నివారి జిందా తెలుసుకోదన్నట్టుగా ఒకే ఒక పథకం రైతు బంధం పెట్టి ఈ యాంత్రికలో భాగంగా వీటన్నింటినీ బంద్ చేసినటువంటి సందర్భం ఆనాడైతే సర్వరోగ నివారి జిందా తెలుసుకోవడం ఇక్కడ మనకు వైద్య పరికరాలు ఎక్కువగా అందినప్పుడు జిందా తెలుసుకున్నాడు. అట్లా రైతులకు ఒక రైతు బంధు ఇచ్చి ఈ వ్యవసాయ యాంత్రికంగా పనిముట్లు కూడా బంద్ చేసి సన్నకారు చిన్నకారు రైతులకు పొందేటువంటి వీటన్నింటినీ బంద్ చేసి ఈ సొమ్ముతోనే రైతు బంధు ఇచ్చేటువంటి గొప్పగా మీ నాయకుడు చెప్పుకునే సందర్భం గొప్ప చెప్పి ఆనాడు రోజులైతే ఈ రోజు మనం రైతు భరోసాను కొనసాగిస్తున్నాం. 6,000 ఎకరానికి ఇస్తూ మళ్ళీ వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుకు మళ్ళీ పనిముట్లు ఇవ్వాలని చెప్పండి. సన్నకారు చిన్నకారు రైతుకు ప్రభుత్వం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు కూడా ఒకసారి మీరు చేసినట్టున్నారు, కానీ ట్రాక్టర్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు ట్రాక్టర్లు మీరు తెలుసు. వాళ్ళ 10 ఏళ్ళలో ఒక ట్రాక్టర్ వచ్చింది ఒకేసారి. ఆ ట్రాక్టర్ ఎవరికి ఇచ్చారో మీకు తెలుసు. సన్నకారు చిన్నకారు రైతుల వల్ల ఏమాత్రం లబ్ధి జరిగిన రోజులు ఆ రోజు అయితే ఈ రోజు మన దగ్గర మన సన్నకారు చిన్నకారు రైతు యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి వారికి మళ్ళీ యాంత్రీకరణ భాగంగా ఈ పాత పద్ధతిని కొనసాగించారు.